కాకినాడ జిల్లా సామర్లకోట కరెంటోళ్ళు మంచోలే ఉన్నారు పో. ఎవలుండని ఇంటికి 1000 తక్కువ 2 కోట్ల కరెంటు బిల్లు కొట్టి చేతిలో పెట్టిర్రు. ఆ బిల్లు చూసిన ఇల్లుగాళ్ళ ఆమె గుండె గుబేళ్ళు అన్నది. మా ఆస్తులు అమ్మిన 2 కోట్లు రావు, ఇంతగానం కరెంటు బిల్లు మేమెట్లా తెచ్చి కడదాము, 10 ఊర్ల బిల్లులన్నీ కలిపి మా ఇంటికే వేసిరు ఎట్లా అని జల్లు అన్నారట. ఇక ఈడ బిల్లు కాగితం చేతిలో పట్టుకున్నది కదా, ఆమె పేరు దాసరి దుర్గా. సామర్లకోటలో వీళ్ళకి సర్కారు కట్టించిన టిడ్కో ఇండ్లు ఉంటాయి కదా, అవి అందులో ఇల్లు వచ్చిందట. అయితే ఆడ కొత్త కరెంటు మీటర్ పెట్టిరట. ప్రతి నెల మినిమం బిల్లు ఏవో వస్తుండేనట, కానీ ఈ తాప మాత్రం 1000 తక్కువ 2 కోట్ల బిల్లు వచ్చిందని ఆన్లైన్లో చూపించిందట. బిల్లు చూసి జడుసుకొని దెబ్బకే కరెంట్ ఆఫీస్ కురికిరిగా. కరెంట్ వాళ్ళు ఉండి బుగులు పడకూరమ్మ, టెక్నికల్ మిస్టేక్ తోటి అట్లా వచ్చినట్టున్నది, మీరు ఇంతగానం బిల్లు కట్టి అక్కరేం ఉండదు తీరి, మీటర్ ఫాల్ట్ ఉన్నట్టున్నది, ఇంటికి పోయి మేము సెడి చేస్తామని ఇక కరెంటు మీటర్ చెకింగ్ చేసి దాన్ని సగపెట్టి మళ్ళీ బిల్లు తీసిరు. అప్పుడు మళ్ళీ 147 రూపాయల బిల్లు వచ్చింది. ఇక ఆ బిల్లు చూడంగానే అబ్బా సాయిరామ అనుకున్నారట. కరెంట్ బిల్ మెసేజ్ వచ్చింది నాకు, రిటర్న్ చూస్తే అది దగ్గర 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళని అడిగితే లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా, మీకు కరెంట్ బిల్ ఇవ్వరు, ఫోన్ కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు పుస్తకానికి బిల్లు ఇచ్చారండి. అందరికి కావు కానీ అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి కొందరికి. ఇక ఇంతగానం బిల్లు వస్తే బుగులు పడకుండా సీదా పోయి కరెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి మళ్ళీ సగ పెడతారు. అదన్నట్టు ముచ్చట.